నా పేరు వెంకటరత్నం. మాది మైలవరం కాన్స్టిట్యున్సీ, వెల్లటూరు గ్రామం. నా పేరు వెంకటరత్నం. వైసీపీ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి స్పందన ఏంటి? వైసీపీ సంక్షేమ పథకాలకు వచ్చేటప్పటికి ప్రతి సంక్షేమ పథకం కూడా పేదవాడికి చాలా చక్కగా ఉపయోగపడే పథకాలు ఇవన్నీ. ఏ ఒక్క పథకం కూడా చాలా అద్భుతమైన పథకాలు ఇవన్నీ. ఏ ఒక్క పథకం కూడా తీసేసేది లేదు. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క పథకాన్ని కాపీ కొట్టేసి, జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇస్తే నేను 20,000 ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లకి ఇస్తే నేను నలుగురు ఉంటే నలుగురికి ఇస్తాను, మరి గ్యాస్ బండ్లు అంటున్నాడు, మరి అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. అతను కూడా ఓన్లీ సంక్షేమం అభివృద్ధి చూశాడు తప్ప, మరి రోడ్లు ఈ రోజు ఏదైతే రోడ్లు లేవు, అవి లేవు, ఈ లేవు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే కారు కోతలు కూసి వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో, మరి వాళ్ళు అనొచ్చు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు పోయలేదు, మరి మేము కూడా రోడ్లే పోస్తాము, మాకు ఈ సంక్షేమం వద్దు, మేము సంక్షేమం చేయము, మరి రాష్ట్రం అంతా అప్పుల పాలవుతుంది, శ్రీలంక అయిపోతుంది, ఒక పిల్లగాడికి ఇస్తేనే శ్రీలంక అయిపోతుంది, మరి ఇప్పుడు ముగ్గురు పిల్లలకి నలుగురు పిల్లలకి ఇస్తే శ్రీలంక అవ్వదు అని ఇవన్నీ సంక్షేమం ఎందుకంటే చెప్పటం. మరి ఫస్టే నేను ఈ సంక్షేమం ఏమీ చేయను, ఓన్లీ నేను రోడ్లు చేస్తాను, లేదంటే ఇంకా వేరేది చేస్తానని చెప్పాలి తప్ప, మరి ఇప్పుడు ఆయన కూడా మరి సంక్షేమం అంటున్నాడు ఎందుకనండి? సంక్షేమం చెప్పకూడదు కదా. సంక్షేమం ఇస్తే శ్రీలంక అయిపోతుంది అంటున్నాడు. మరి ఒక పిల్లగాడికి 15,000 ఇస్తే శ్రీలంక అయిపోతే, మరి ముగ్గురు నలుగురు పిల్లగాళ్ళు ఉంటే 60,000 నెలకి ఇస్తానంటున్నాడు. అప్పుడు శ్రీలంక అయిపోతుంది. అప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడండి? ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు? ఇవన్నీ సంక్షేమం మీద ఆయనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. జగన్ గారు సక్సెస్ అయ్యారు, ప్రతి పేదవాడికి వెళ్తుంది. ప్రతి పేదవాడు కూడా ఈరోజు ఒక ఈ సంక్షేమ పథకాలతో వాళ్ళు ఎంతో ఉన్నతమైన వ్యవహారాల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు సంక్షేమం బాట పట్టాడు తప్ప, సంక్షేమం బాట పట్టకపోతే సంక్షేమం ఇస్తానని చంద్రబాబు నాయుడు ఎందుకంటాడు? మళ్ళీ మేము రేపొద్దున వస్తే మేము సంక్షేమ పథకాలు తీసేయం అని అంటున్నాడు. మరి సంక్షేమ పథకాలు మాకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటప్పుడు ఇంకా మీరెందుకు? మాకు ఆల్రెడీ మాకు ఉన్నాయి. మీ మాటని నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. సంక్షేమ పథకాలంటేనే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని కాదని మీరు సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ జనం నమ్మే పరిస్థితిలో లేరు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పేర్కొన్న మహిళలకు ఉచిత బస్సు అనే పథకం పూర్తి వ్యతిరేకంగా ఉంది, ఆటో వాళ్ళకి కానీ ఇతరులకు కానీ. దాన్ని ఏ విధంగా తీసుకు ఇప్పుడు కర్ణాటకలో దాన్ని ఉచిత బస్సు ప్రయాణం అని మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టారు. అదే మేనిఫెస్టోని కాపీ కొట్టేసి తెలంగాణలో పెట్టారు. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు పెట్టుకున్నారు, ఇబ్బంది లేదు. ఇప్పుడు తెలంగాణలో ఆటో డ్రైవర్లు అందరూ ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆటో డ్రైవర్ల వృత్తి ఏదన్నా ఉంది అంటే అది ఆటోలు. లేడీసు బస్సులు కాకుండా ఆటోలు ఎక్కుతారు. ఆటోలు ఎక్కినప్పుడు ఈ ఆడవాళ్ళకే ఉచిత బస్సు ప్రయాణం అంటే వాళ్ళు ఆటోలోళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ప్లస్ బస్సులు ఎక్కిన దగ్గర నుంచి అమ్మ దిగండి అమ్మ అన్నా కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఫుట్పాత్ మీద నుంచొని ప్రయాణం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. పొరపాటున ఎక్కడన్నా కనుక జారి కింద పడ్డారంటే వాళ్ళ ప్రాణాలకే ముప్పు ఉంటుంది. దానికి ఎవరు బాధ్యులు? అందుకనే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒకళ్ళ కడుపు కొట్టడం తప్పనిడిచి రెండోది లేదు. దీనివల్ల ఉపయోగం కూడా లేదు. యువతకి టీడీపీ నిరుద్యోగులకి 3,000 పెన్షన్ ఇస్తానంటుంది. వాళ్ళకి దీన్ని ఏ విధంగా సాగుతుంది? నిరుద్యోగ భృతి మరి 2014 నుంచి 2019 వరకు నిరుద్యోగ భృతి 2,000 అని ప్రకటించి ఎంత ఇచ్చాడో కూడా తెలుసు. ఇప్పుడు 3,000 అయినా నేను సంవత్సరానికి 5 సంవత్సరాల మీద 20 లక్షల జాబులు ఇస్తానన్నప్పుడు ఇంక నీకు నిరుద్యోగ భృతితో పనే ఉందా చంద్రబాబు నాయుడు గారు? మేము అడుగుతున్నాం మిమ్మల్ని. ఇంక నిరుద్యోగ భృతి ఎందుకంటే మీరు 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాటలు పలుకుతున్నారే, అసలు అది సాధ్యపడేదేనా? మీరు జనాన్ని తప్పుదోవ పట్టించడం తప్ప రెండోది ఏం లేదు. మీరు నిరుద్యోగ భృతి ఇవ్వలేరు, మీరు ఉద్యోగాలు ఇవ్వలేరు. అది మీ వల్ల అయ్యే పనే కాదు. ఏదన్నా చెయ్యాలి అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేయగలరు, ఆయన వల్లే కాలేదు అని ఎవరన్నా మీరు అనుకుంటున్నారు కాబట్టి మీరు అసలే చేయలేరు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర 2 లక్షల పైన ఉద్యోగాలు ఇచ్చారు. ప్రతి గ్రామానికి వెళ్దాం, ప్రతి సచివాలయంలో ఆ గ్రామానికి సంబంధించిన గ్రామ సచివాలయంలో పనిచేసే వాళ్ళు ముగ్గురిని ప్రతి గ్రామంలో గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఇవాళ చూపిస్తా. మీ గవర్నమెంట్లో ఏదన్నా ఒక్కడికి ఉద్యోగం గవర్నమెంట్ జాబ్ ఇచ్చారని మాకు రండి, మాకు వచ్చి చూపించండి. అంతేగాని హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ ఆంధ్రాలో ఓటు లేదు, మీకు ఆంధ్రాలో అసలు ఇల్లు లేదు, ఇక్కడ ఆంధ్రాలో అన్నీ మీరు ఏదో గ్రామానికి తిరిగి అన్నీ చూసేసినట్టు
మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదో 4 టీవీ ఛానళ్ళు ఉన్నాయి కదా అని మీ ఇష్టం వచ్చినట్టు చెప్తే అది నిజం అబద్ధం అవ్వదు. మీరు ఎంత ప్రయత్నించినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తిరగలేదు. ఇప్పుడు జనసేన టీడీపీ సీట్ల పంపకాల తర్వాత జనసేనలో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. దీనికి పవన్ కళ్యాణ్కి రాజకీయ భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉందంట. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడం కన్నా కూడా ఆల్రెడీ వాళ్ళే చాలా మదన పడుతున్నారు. మరి 175 స్థానాలకు గాను 24 స్థానాలు ఇచ్చారు. మరి 25 ఇస్తే పావలా అంటారని చెప్పేసి ఒక పైసా తగ్గించుకొని 24 స్థానాలకు వచ్చాడు ఆయన. ఆ 24 స్థానాలకు వాళ్ళ సామాజిక వర్గానికి కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళకి కానీ ఎంతమందికి న్యాయం చేశాడనేది ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలిసి ఉండాలి. కాకపోతే వాళ్ళ స్వలాభాల కోసం ఎంతో కొంత ఇప్పటికి మేము త్యాగాలు చేస్తున్నామని చెప్పుకుంటే మరి దానివల్ల ఇబ్బంది లేదు. మీ పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు ఇచ్చినందువల్ల చాలా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఈయన పార్టీని నమ్ముకొని జనాల్లో తిరిగి కాస్త కూస్తో ఖర్చులు పెట్టుకొని మీ మీటింగ్లకు కానీ అవి కానీ పెట్టుకున్న తర్వాత ఈరోజు పొత్తులో భాగంగా ఆ వ్యక్తి కాదని టీడీపీ క్యాండిడేట్ని ప్రకటిస్తే మరి ఆ వ్యక్తి ఏమైపోతాడు? ఆ వ్యక్తికి మీరు ఇచ్చే భరోసా ఏంటి? దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటే చాలా వ్యతిరేకత కూడా వచ్చింది. ప్రజల సిద్ధం సభల స్పందన ఎలా ఉంది? ప్రజల్లో సిద్ధం సభలకి చాలా విశేషమైన స్పందన వచ్చింది. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలని జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నట్టు 4 ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ 3 సభలు అయిపోయినాయి. రేపు 3వ తారీఖు నాడు 4వ సభ ఉంది. ఇది విశేష స్పందన అన్నమాట. ఇది చాలా అద్భుతమైన జనాల్లో చాలా అద్భుతమైన స్పందన. చాలా గ్రాఫ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ టీవీ ఛానల్లో ఇవన్నీ కూడా తప్పుడు కథనాలు చూపించినా కానీ కొంచెం జనాల్లో ఏదో చిన్న అపోహ, నిజంగా జగన్ గారి గ్రాఫ్ పడిపోయిందనే ఒక భావనలో ఉన్నారు. కానీ ఈ సిద్ధం సభలు జనాలు చూసిన తర్వాత, లక్షల్లో జనాలు వస్తున్న తర్వాత ఆయనకు తిరుగులేదు. ఆయన గ్రాఫ్ పడే ఛాన్సే లేదు. జనం ఆయనకి ఎగబడి వస్తున్నారని జనాల్లోకి వెళ్ళిపోయింది. చాలా అద్భుతంగా జనస్పందన, చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంది.